దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అంటే ఈ మెసేజ్ వచ్చేసరికి ఇంకా జనవరి అయిపోతుందేమో నాకు తెలియదు. సరే, అయినా మనం ఈరోజు ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనమును మనం చూడబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు అని చెప్పి రాయబడి ఉంది. ఇది పాత నిబంధనలో మనం చూస్తున్న మాటలో మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఇక రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా నామముని ఏం చేయకూడదంట? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇప్పుడు వ్యర్థముగా అంటే కొందరు జోకుకు, లేకపోతే ఒట్టు వేయడానికి, ప్రమాణం చేయడానికి, దానికి దీనికి అని చెప్పి దేవుని నామమును వాడుతూ ఉంటారు. నేను కూడా చూసి ఉన్నాను, విని ఉన్నాను. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, నీ దేవుడైన యెహోవా నామం ఏం చేయకూడదు. ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్న వాక్యంను మనం చదువుతున్నాము, కానీ కొత్త నిబంధన వచ్చేసరికి దేవుని నామం ఏమిటండి? యేసు. యేసు అనే నామమును వాడుకొని మీరు దాన్ని వ్యర్థముగా, లేదంటే అనవసరంగా, లేదంటే ఒట్టు పెట్టడానికి, యేసు నామంలో ఒట్టు పెడుతున్నాము అది ఇది అని చెప్పి, డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. అంటే మీ దేవుని ఒక నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు, మీరు దాన్ని వాడుకోకూడదు. యు షుడ్ నాట్ యూజ్ ఇట్. అది యూజ్ చేయకూడదు. అందుకే అక్కడ రాయబడి ఉంది, నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు అని రాయబడి ఉంది. అంటే మిమ్మల్ని, అందుకు అర్థం ఏమిటి? మీరు దోషిగా మీరు ఉంటారు, మీరు దోషం చేసిన వారుగా మీరు ఉంటారు, మీరు తప్పు చేసిన వారుగా ఉంటారు. అంటే మనము దేవుని నామమును వ్యర్థంగా ఎట్టి పరిస్థితిలో కూడా మనం వాడుకోకూడదు, మనం యూజ్ చేయకూడదు. ఆ రీతిగా చేస్తే మనకు తప్పకుండా ఏదో ఒక రకంగా మనకు శిక్ష పడుతుంది అని మనము తెలుసుకోవాలి. అంటే నేను అది చూసి ఉన్నాను. అంటే ఎగ్జాంపుల్, నేను ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ఏమంటున్నా అంటే ఫ్యామిలీలోనే, అంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఉన్న నా ఫ్యామిలీ కాదు, మా నానమ్మ ఆ కాలంలో ఉన్న ఫ్యామిలీ గురించి చూస్తే, అంటే ఒక్కొక్కరు అంటే చేతబడి చేసి వారి ఫ్యామిలీ ఎంత నాశనం అయిపోయి, 9 మంది ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నాశనం అయిపోవడం నా కళ్ళారా నేను చూసి ఉన్నానండి. అందుకని చాలా జాగ్రత్తగా మనం అనవసరంగా ఎవరి మీద కక్ష పెట్టకుండా, ఎవరిని మీద చేతబడి చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటే మనకు కూడా దేవుడు మంచి దీర్ఘాయుష్ను, మంచి ఆరోగ్యమును, మంచి బలమును, మంచి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మా జీవితంలో నేను అలా జీవించాను. దేవుడు నన్ను ఒక చిన్న గ్రామంలో నేను చదివాను. అంటే ఫస్ట్ బెంగళూరులో చదివాను అనుకోండి, కానీ తర్వాత తమిళనాడుకు వెళ్ళాను. తమిళనాడు వెళ్ళి గ్రామంలో ఒక 2-3 years చదివాను. తర్వాత ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను, అది వేరే విషయం. కానీ ఏమంటున్నానంటే, నేను అలా చదువుతున్న రోజుల్లో నేను ఒక సేవకురాలు అవుతానని, నాకు సేవ గురించి ఏం తెలియదు. మాకు నార్మల్ చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్కి ఎవ్రీ సండే వెళ్తాను. కరెక్ట్గా సెకండ్ బెల్, అంటే ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ అని ఉంటుంది. సెకండ్ బెల్లో చర్చ్లో తప్పకుండా ఉంటా, అంతకన్నా లేటుగా పోను. ఆ రీతిగా ఆ భయభక్తి అంతా ఉండే, కానీ ఒక సేవకురాలు అవుతానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ దేవుడు చూడండి, నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుతాను అనుకున్నాను, మిలిటరీలో జాయిన్ అవుతాను అనుకున్నాను, ఏదేదో అనుకున్నాను. నాకు అటువంటి ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఎంత అద్భుతంగా దేవుడు నన్ను తీసుకొచ్చి ఒక మంచి ఫ్యామిలీలో నాకు పెళ్ళి జరిగి, తర్వాత అక్కడి నుండి ఇక్కడ ఆంధ్రాకు వచ్చి, అప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్రాకు వచ్చి ఒక చిన్న ఇంట్లో, చిన్న ఇల్లు, అంటే ఇప్పుడు మా కిచెన్ కన్నా చిన్నదంటే అది, అంత చిన్న ఇంట్లో ఉండి, అప్పుడు రోజు బైబిల్ చదివి ఒక సంవత్సరానికి ఒక బైబిల్ పాతదైపోతుంది.
అంతగా చదివేది. అప్పుడైతే ఐప్యాడ్లు లేవు, ఫోన్స్ లేవు, కంప్యూటర్స్ లేదు, ఏం లేదు ఆ రోజుల్లో. సో ఆ రీతిగా దేవుణ్ణి భయభక్తిలో ఎదిగాను కాబట్టి ఈ రోజు వరకు కూడా అదే భయభక్తితో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగా నడిపించాలి. దేవుడు యెహోవా నామంను మనం ఏం చేయకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపకుండా, యెహోవా నామమును అలా ఉచ్చరింపకుండా మనం జాగ్రత్త పడి మనం ఆయనను హెచ్చించినప్పుడు ఆయన మిమ్మల్ని కూడా హెచ్చిస్తారు. మిమ్మల్ని తలగా చేస్తాడే కానీ తోకగా ఉంచడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా ఎవరెవరు నీ నామమును హెచ్చిస్తూ ఉన్నారో, ఘనపరుస్తూ ఉన్నారో, మహిమపరుస్తూ ఉన్నారో వారిని మీరు హెచ్చిస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఎవరిని కూడా ప్రభువా మీరు కించపరిచేవారు కాదు తండ్రి, ఎవరిని త్రోసివేసేవారు కాదు ప్రభువా. నిన్ను నమ్ము వారిని ప్రభువా మీరు హెచ్చించువారుగా తండ్రి, బలపరచువారుగా మీరు ఉన్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుతున్నారో తండ్రి, వారికి కావలసిన ప్రతి మేలుతోనూ ప్రతి దీవెనతోనూ ప్రభువా వారిని దీవించమని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.